వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యాక్చువల్లీ మీరు తమిళలో చూసే ఉంటారు కదా, అండ్ ఈరోజు గోయింగ్ టు వాటర్ ఫాల్ రాజేంద్ర నగర్. సో గాడ్ని ఒక్కసారి దర్శనం చేసుకొని డైరెక్ట్గా బయలుదేరదాం. అండ్ ఈ పంపు నుంచే స్టార్ట్ చేస్తున్నా. సో లేట్ చేయకుండా బయలుదేరదాం. మన బాయ్స్ అయితే కొంచెం ఎయిర్ ఫిల్ చేసుకుంటారంట. ఎయిర్ ఫిల్ చేసుకున్న తర్వాత మనం బయలుదేరదాం. ఇక్కడ నుంచి లెట్స్ గో. ఇక్కడ నుంచి బయలుదేరదాం. రేయ్ వెళ్దాం బండి. నా బండి ఎందుకు ఆఫ్ అవుతుంది మాటికి. నీ రండ్రా రే, వీళ్ళు మాట్లాడొస్తా, మనం బయలుదేరదాం. ఏమైందా బండికి? కొంచెం విండ్ నాయిస్ వస్తే అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే మైక్కి అది స్పాంజ్ పోయింది. సో దానివల్ల విండ్ నాయిస్ వస్తే కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నా కానీ నాకు కుదరట్లేదు ఎడికి లాంగ్ అని. సో వాటర్ ఫాల్కి అయితే డెఫినెట్గా అయితే వెళ్దాం ఈరోజు. వాటర్ ఫాల్ అంటే అండ్ నేను ఎక్స్ట్రా బట్టలు తెచ్చుకోలేదు. ఏమి ఎక్స్ట్రా బట్టలు తెచ్చుకుంటే బాగుండు, కానీ తెచ్చుకోవాలా. రోడ్డు విశాలంగా ఉంది. ఎంత బాగుందో రోడ్ అయితే. అండ్ దీన్ని మొబైల్ నుంచి రికార్డ్ చేస్తున్నా. దట్ ఈస్ మొబైల్ వచ్చేసి ఇది నాకు రెడ్మీ మొబైలే, కానీ అది ఏ మోడ్లో ఐడియా లేదు. కానీ వీడియో క్వాలిటీ స్టెబిలైజేషన్ మాత్రం మంచిగా ఉంది. నాకు ఒకటే టెన్షన్ ఏంటంటే దారిలో ఎవరైనా పోలీసు నేను మా ఇంట్లో ఏం చెప్పినానంటే మా అట్లా బయటికి వెళ్తున్నా చిన్న పని మీద అని చెప్పొచ్చిన బయటికి. అండ్ మా అన్నకి తెలిసిందంటే ఇక నన్ను వేసుకుంటాడు. నీకు అవసరమా, పట్టుకుంటే ఎవడు బాధ్యురా అని అంటారు. సో రూల్స్ కూడా మారినాయి నాకు తెలుసు. సో నేను వితౌట్ హెల్మెట్ లేకుండా అయితే ఎక్కడికైతే వెళ్ళను. ఇదైతే నిజం. మా ఫ్రెండ్స్ అయితే వెళ్తారేమో, అరే హెల్మెట్ పెట్టుకోనరా అంటే కూడా ఎవరు పట్టించుకోడు. ఏమోరా బాబు మీ ఇష్టం రా నాయనా అని వదిలిపెట్టేస్తా. పట్టుకున్న తర్వాత మళ్ళీ ఫోన్ చేయకండి అంట. అండ్ ఇంకో ఫ్రెండ్ సల్మాన్, ఆడు ఒక మాట అన్నందుకు నేను బ్లాక్ చేసి పడేసి నేనైతే. ఎందుకంటే ఆడు పిల్లకి ఇచ్చిన వాల్యూ ఫ్రెండ్షిప్కి ఇస్తలేడు. సో అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేయడం మంచిది. ఫ్యూచర్లో వాళ్ళు మనకి లాసెస్ తెచ్చి పెడతారు. మామ లేచిపోయినా మామ అంటే నాకు ఫోన్ చేయకరా అని చెప్పాలి. ఆడు హెల్ప్ చేసేటప్పుడు మంచివాడు అయితే చేస్తాడు, కానీ ఇలాంటి లెత్తుకోరు ఒకదాని పోతే ఇంకోదాన్ని పట్టుకునేతో అస్సలు చేయకండి. ఇట్స్ ట్రూ బ్రో. సో గురుకులం వచ్చేటప్పుడు అయితే మళ్ళీ రిటర్న్ వద్దాం, అంటే చాలా రోజులు నేను పోక. సో అందుకు అంటే ఇప్పుడు చాలామంది చూస్తారు కదా గురుకులకి వెళ్ళి కపుల్స్ ఎక్కువ వస్తారు. కపుల్స్ ఉన్న చోట మనం వెళ్తే నాకు ఎలాగో నచ్చదు. వాళ్ళ లైఫ్ అయినా మంచిగా ఉంటుందా అంటే గది లేదు, వాడుకున్నామా వదిలేసినామా గంతే. ఇలా లైఫ్ అంతా గదే ఉంటుంది, ఇంకేముండదు. బాయ్స్ కూడా ఫోన్ చేసిర్రు వస్తారంట. వాళ్ళు ఎక్కడో మనం పంపు కూడా కొట్టించుకున్నాం కదా, వాళ్ళు ఇంకా బయలుదేరలేదంట. ఇప్పుడు బయలుదేరారు. మేబీ ఎన్సేపల్లో రావచ్చు, అయితే నాకు అంత ఐడియా లేదు. విండ్ నాయిస్ వస్తే అడ్జస్ట్ అయిపోయాం బ్రో, ఎందుకంటే మనం విండ్ తెలిసి మాట్లాడుతున్నాం కదా, దట్ ఈస్ ఇంకేం లేదు. అండ్ డైలీ వ్లాగ్ అయితే వేసలేను, ఓన్లీ సండే మాత్రమే నేనైతే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా. అండ్ బెటర్ ప్లేసెస్ కూడా సెర్చ్ అయితే చేస్తున్నా. 20 కిలోమీటర్స్ సరౌండింగ్లోనే చూస్తున్నా. ఏంటంటే మనం వెళ్ళే అంత ప్లేసెస్కి అంత బడ్జెట్ మన దగ్గర ఉండదు కదా. సో దాన్ని బట్టి ఇక వెళ్ళాలి. సండే ఎందుకురా బాబు, లవర్స్ అందరు బయటకు వెళ్తారు. మీకు కనిపిస్తారా ఇద్దరు ఆడ బండి మీద? ఒకటి అపాచీ, ఒకటి యాక్టివా అనుకుంటా. యాక్టివా 125. తిరుగుండి బాగా తిరుగుండి, లైఫ్ని మడ్డ గుడిపించుకోండి. ఏముంది, ఏం లేదు, డొల్లా హెల్మెట్ లేదు, ఏం లేకుండా వస్తారు. అయితే ఏమోరా బాబు, లైసెన్స్ ఉందా లేదు నాకైతే చెప్తున్నా. నాకు లైసెన్స్ లేదు, ప్రామిస్, నిజం చెప్తున్నా. అండ్ అజీజ్ నగర్ ఇది. ఓ వావ్, ఇట్స్ ఏ చెకింగ్ బ్రో. ఏం చేస్తుర్రో ఏంటో. సో మనకు జాగ్రత్తగా ఉండి వచ్చేటప్పుడు అయితే. వచ్చేటప్పుడు లేకుంటే చాలు మనకి. అండ్ ప్రెసెంట్ అయితే మన మెలూహా కాలేజ్కి వెళ్ళే దారి అయితే ఆగినాం, ఎందుకంటే మన గ్యాంగ్ మొత్తం వస్తుంది అనుకుంటున్నా. కానీ అందులో వచ్చేది ఎవరో కాదు, చూస్తూ ఉంది ఒక్కడు వస్తాడు, ఇక్కడ ఎవరు వస్తారు, ఒకసారి ఎవరు రారు. సో ఆ ఇద్దరి కోసం కూడా వెయిట్ చేస్తున్నాం మేడం. వాళ్ళు ఏమో వస్తా అన్నారు, అజిత్ దాకా నుంచి వస్తున్నారంట. నేను వెయిట్ చేసిన ఒక్కొక్క టైం ఇక్కడ. అండ్ మన బాయ్స్ అయితే వచ్చేసారు, ఇవన్నీ ముందు వెళ్తారు బాయ్స్. ఇందాక జస్ట్ ఒక 5 నిమిషాలు అయింది వచ్చేసరికి వాళ్ళకి. వాళ్ళు మాకన్నా నిమ్మలంగా వెళ్ళి మాకన్నా ముందు వెళ్ళిపోతారు ఇప్పుడు వాళ్ళు.
ఫోన్ చేస్తేనేమో వాయిస్ కట్ అవుతుంది అని. నేను లవడలో వాయిస్ అక్కడ వినిపిస్తలే సుల్లాడికి చోలు. ఎప్పుడు నైట్ అంతా ఎన్నుకుంటూ కూర్చుంటారు, సుల్లాడు పాటలు అంతా ఎన్నుకుంటూ కూర్చుంటారు. పని పాడ గుద్దనకలు తెంగుతారా నేను అగో వచ్చే చెప్తుండు పాగలుగా. నిమ్మలం కల్లా కుదరదు వాళ్ళకి. అయ్యో రేయ్, అరే ఓ పాగలుగా, నీకు వినిపిస్తలే మాటలు నీకు? చే ఏం బతుకురా రేయ్ అమ్మా. నేను ఇంకా ఏమో అయింది అనుకున్నా. ముందు వీళ్ళకి ఎంత చెప్పినా అస్సలు అర్థం కూడా కాదు. వీళ్ళకి తలనొప్పి తెచ్చి పెడతారు. ఎక్కడికి? వాటర్ ఫాల్. మరి లొకేషన్ పెట్టు, మరి లొకేషన్ పెట్టు, నా ఫోన్లో పెట్టు. ఎన్రా పాస్వర్డ్ పాగలుగా ఈ సుల్లాడికి అమ్మ. వీడు ఒక పని చేయరా ఇంకో పని చేస్తాడు వీడు వాళ్ళగాడు. లొకేషన్ పెట్టు. ట్రాఫిక్ వస్తుంది ఇటా రూట్ మర్చిపోయి వెళ్ళిపోయారు. ముందు ఆగాను రా బాబు అంటే ఎవడు ఆగాడు. కానీ ముందు వెళ్ళిపోయి మేము వెనక కూర్చున్నాం ఇక్కడ. అండ్ నా బండిని అయితే అలా బండి పార్క్ చేసేసిన. వాళ్ళ కోసం వెయిటింగ్ ఇప్పుడు, వాళ్ళు ఎప్పుడు వస్తాయా అని. వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, ఒక 3 కిలోమీటర్లు ముందు వెళ్ళిపోయారు వాళ్ళు. ఆగుండ్రా అంటే ఇలా ఉంది రోడ్ అయితే. యాక్చువల్లీ ఈ రోడ్కి నేను మళ్ళీ వచ్చిన, అండ్ మళ్ళీ సెకండ్ టైం ఇది రావడం. అండ్ అది మన అప్పగాడికి షార్ట్ కట్ అవుతుంది. నాకు రూట్ ఇక్కడ బాబు కూడా అన్న నా బండి కూడా ఎన్నే ఉంది. ఏం బండి మోడిఫికేషన్ కాల్చాడు. ఎక్కడ పోయిర్రో వీళ్ళు. రండిరా బాబు, తలనొప్పి తెచ్చిపెట్టేసారు వీళ్ళు. అండ్ ఇంకొక 4 కిలోమీటర్స్ వచ్చేసినాం. వాళ్ళని ఎత్తుక్కుంటూ కూర్చొని ఇక్కడే. అండ్ దగ్గర కాంప్యూటర్ అయిపోయింది మళ్ళీ పెట్రోల్ వాళ్ళిద్దరి వల్ల. ఏం చేస్తుంది కాలేదు. అబ్సల్యూట్లీ మీకు లాస్ట్లోనే ఎండింగ్ అయిపోయింది కాబట్టి మేము వాటర్ ఫాల్గా తిరగలేదు. సో గూగుల్ మ్యాప్లో కొట్టినాం, అది ఎక్కడెక్కడో చూపించింది గూగుల్ మ్యాప్. సో ట్రస్ట్ చేయలేక ఇక రిటర్న్ ఇంటికి వచ్చేసాం. అండ్ రిటర్న్ బ్లాగ్ అయితే అసలు చేయలేదు. మేము గూగుల్ మ్యాప్స్ నమ్మడంతో మాకు టైం లాస్ అయింది, పెట్రోల్ లాస్ అయింది. అండ్ వాళ్ళిద్దరు 3 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిపోవడంతో ఇక అటు వచ్చే లాసెస్ అయినాయి. అండ్ బెటర్ అండ్ నెక్స్ట్ టైం మన వీడియోస్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 3 to 4 వీడియోస్ చూడండి, నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ టుగెదర్.